శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మిథిలా నగరంలో శ్రీరాముడు సాధించినటువంటి ఘనమైనటువంటి కీర్తిని దశరథ మహారాజుకు వివరించి తెలియజేయించాలని, వెంటనే వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలని జనక మహారాజు తన మంత్రుల్ని ఆదేశిస్తే వాయు వేగాలతో దూసుకు వెళ్ళారు. 5 రోజులు సమయం పట్టింది. వెళ్ళిన తర్వాత ఎంతో మర్యాదపూర్వకంగా జనక మహారాజు చెప్పినటువంటి విషయాలని దశరథ మహారాజుకు వివరించి చెప్తున్నారు. శ్రీరాముడు సాధించినటువంటి ఘనకార్యానికి దశరథ మహారాజు పొంగిపోయి తన పరివారంతో మిథిలా నగరానికి ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జనకుడు బంపిన వార్తాహరులు శరవేగమున అయోధ్య చేరుకొని, జనకుడు బంపిన వార్తాహరులు శరవేగమున అయోధ్య చేరుకొని, దేవ సమానుడౌ దశరథుని గని జనకుని దూతలము వచ్చినారమని, దేవ సమానుడౌ దశరథుని గని జనకుని దూతలము వచ్చినారమని, బద్ధాంజలులై కుశలములడిగిరి మిథిలా నగరి సువార్తలు తెల్పిరి, బద్ధాంజలులై కుశలములడిగిరి మిథిలా నగరి సువార్తలు తెల్పిరి, మాటి మాటికి మృదు మధురముగా, మాటి మాటికి మృదు మధురముగా ప్రీతిగా బల్కిరి వీణులు విందుగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామచంద్రుడు శివధనువును గొని ఎక్కుపెట్టగా విరిగిపోయెనని, రామచంద్రుడు శివధనువును గొని ఎక్కుపెట్టగా విరిగిపోయెనని, అవని జాత కుమారి సీతకు తగిన వరుడు శ్రీరాముడేనని, అవని జాత కుమారి సీతకు తగిన వరుడు శ్రీరాముడేనని, సీతారాముల కళ్యాణమునకు అనుమతించి మీరు తరలిరండని, సీతారాముల కళ్యాణమునకు అనుమతించి మీరు తరలిరండని, దూతలు తెల్పిరి జనకుని మాటగా, దూతలు తెల్పిరి జనకుని మాటగా, దశరథాదులు సంతసించగా, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జనక మహారాజు పంపించినటువంటి ఆ శుభవార్త విన్న దశరథ మహారాజు ఆనందంతో పొంగిపోయాడు. విశ్వామిత్రుడితోటి యాగాన్ని సంరక్షించడానికి వెళ్ళి ఇంత గొప్ప ఘనకార్యాన్ని సాధించినందుకు ఎంతో సంతోషంతో రాజపురోహితులతో సర్వసైన్యంతో బంధుమిత్రులతోటి మిథిలా నగరంలోకి ప్రవేశించే సమయంలో వీరంతా వచ్చారని తెలుసుకున్న జనక మహారాజు ఎంతో ఆనందంతో పొలిమేర దగ్గరికి చేరుకున్నారు. వారందరినీ సకల లాంఛనాలతో మర్యాదలతో మిథిలా నగరంలోకి స్వాగతం పలికి సకల సౌకర్యాలు కలిగించి తగు రీతిలో వసతులు ఏర్పాటు చేసి ఎవరెవరికి ఏవేమి కావాలో స్వయంగా దగ్గరుండి చూసుకుంటూ వారందరి దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వశిష్ఠాది పురోహితులతో
సుమంత్రాది మంత్రివరులతో వశిష్ఠాది పురోహితులతో సుమంత్రాది మంత్రివరులతో రథగజతురగ పదాతి దళములతో శూరులు వీరులు సేనాపతులతో రథగజతురగ పదాతి దళములతో శూరులు వీరులు సేనాపతులతో బంధుమిత్రులతో పరిజనములతో రత్నరజిత సువర్ణ రాసులతో బంధుమిత్రులతో పరిజనములతో రత్నరజిత సువర్ణ రాసులతో దశరథుండు మహానందముతో దశరథుండు మహానందముతో తరలి వెళ్ళెను మిథిలా నగరము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దశరథుండు విదేహ రాజ్యమున ప్రవేశించిన సంగతి కనుగొని దశరథుండు విదేహ రాజ్యమున ప్రవేశించిన సంగతి కనుగొని జనక మహీపతి ఎదురే తెల్చి యథావిధిగా పూజలో నరించి జనక మహీపతి ఎదురే తెల్చి యథావిధిగా పూజలో నరించి వెంటగొనిపోయి విడిదికి చేర్చి అందరి వసతులు స్వయముగా చూచి వెంటగొనిపోయి విడిదికి చేర్చి అందరి వసతులు స్వయముగా చూచి మరుసటి ఉదయము కలిసి కొందుమని మరుసటి ఉదయము కలిసి కొందుమని మరలి వెళ్ళెను అనుమతి గైకొని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విడిది చేసిన మగ పెళ్ళివారు సేవలు గొని విశ్రమించినారు. విడిది చేసిన మగ పెళ్ళివారు సేవలు గొని విశ్రమించినారు. రామలక్ష్మణ గాధేయాదులతో ముచ్చటిల్చే దశరథుడు ప్రీతితో. రామలక్ష్మణ గాధేయాదులతో ముచ్చటిల్చే దశరథుడు ప్రీతితో. రేయి గడచెను పరుగు పరుగులతో చేయవలసిన పెండ్లి పనులతో. రేయి గడచెను పరుగు పరుగులతో చేయవలసిన పెండ్లి పనులతో. తెలతెలవారే పెండ్లి సందడితో తెలతెలవారే పెండ్లి సందడితో. నగరి వెలిగే అలంకరణలతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.